హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే కొంచెం లేట్గానే లేచాము. లేచేసరికి నేను లేట్గా లేచాను. ఇంకా హన్విత అయితే చూసారు కదా బొమ్మలు ఇవన్నీ ఎలా పడేసిందో. అండ్ ముందు రోజు అయితే కొంచెం వర్షం పడేలా ఉందని చెప్పేసి ఆరలేని బట్టలన్నీ తీసి ఇలాగా కుర్చీలు అయితే వేసేసాను అనమాట. ఇంకా బయటకు వచ్చి చూపిస్తున్నాను. అప్పటికే పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఆడుకుంటున్నారు. ఆ రోజు సండే కదా, ఇంకా హాలిడే కదా, సో వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేయాలి. అంటే బొమ్మలు ఇవన్నీ తీసేసి, అండ్ అలాగే బట్టలు కూడా చాలా ఉన్నాయి కదా, అవన్నీ మడత పెట్టాలన్నమాట. ఇంకా ప్రశాంతంగా అలా చేసుకుంటున్నాం పనులు, ఎందుకంటే సండే కదా, సో అంత హడావిడైతే ఏమీ ఉండదు. ఇంక ఇక్కడ పాలు అయితే కాగుతున్నాయి అనమాట. అండ్ అలాగే హన్విత అయితే టిఫిన్ చేస్తుంది. ఇంకా తర్వాత నేను వచ్చేసి బొమ్మలన్నీ కూడా తీసేస్తున్నాను. సో అన్నీ ఇలా బాక్స్లోకి అండ్ అలాగే బ్యాగ్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ అయితే ఆడుకుంది. ఇంకా ఆడుకునే అక్కడే వదిలేసింది అనమాట. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక అక్కడే కూర్చొని ఆడుకుంది కాసేపు అయితేని. సో తర్వాత అయితే అలా వదిలేసింది. ఇంకా నేను ఇవన్నీ ఇలాగా చిన్నవన్నీ బాక్స్లో వేసేస్తున్నాను. అండ్ అలాగే ఆడుకోవడానికి ఒక బ్యాగ్ ఉందన్నమాట. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి ఆ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను. కావాల్సినప్పుడు ఇంకా బ్యాగ్ ఇస్తే అవన్నీ తీసుకుని ఆడుకుంటుంది. సో ఇందులో సరిపోయినవన్నీ బాక్స్లో పెట్టేసి రిమైనింగ్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. సో దాన్ని ఒక హ్యాంగర్కి తగిలిస్తే కావాల్సినప్పుడు అడుగుతుంది. ఇంకా అవి తీసి ఇచ్చేస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంక ఇదిగోని చూసారు కదా, అన్నీ అయితే మొత్తం ఈ బ్యాగ్లోకి అయితే వేసేస్తున్నాను. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది కూడా ఆడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇందులోకి అయితే వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా, తర్వాత మడత పెడదాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఎక్కువగా చట్నీ వచ్చేసి ఈ పల్లీ చట్నీయే ఉంటుంది. ఇక్కడైతే పల్లీలు అయితే వేయించేస్తున్నాను అనమాట. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా. ఇంకా లాస్ట్లో ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను. సో అప్పుడైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా రెండు వేసి అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ దోశ బ్యాటర్ ఉంది కదా, ఇంకా దోశలు వేసుకుందాం కదా అని చెప్పేసి ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ చట్నీ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగే టీ తాగడం అయితే అలవాటు నాకు. ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా ఈ లోపు చల్లారుతాయి కదా, అప్పుడు వచ్చేసి ఇంకా చట్నీ చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ ఇంకా టీ అయితే తాగేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ బట్టలు అవన్నీ తీసేసి అయితే కుర్చీలో వేసేసాను. తర్వాత మడత పెడదాం కదా అని చెప్పేసి ఇంకా బెడ్ వచ్చేసి ఈ విధంగా సర్దేశాను అనమాట. దీని మీద బట్టలు అవి ఉండాలి కదా, అవన్నీ తీసేసి చైర్లో అయితే వేసేసాను. ఇంకా అవన్నీ మడత పెట్టాలి. అండ్ అలాగే టేబుల్ ఇవన్నీ కూడా బొమ్మలు పైన పెట్టేశాను అనమాట. ఇంకా టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా చట్నీ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే వేసేసి ఆయనకైతే ఇచ్చేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా నేను కూడా తినేస్తాను. ఇంకా హన్విత తినేసింది కదా, ఆడుకుంటుంది. వాళ్ళు బాగా వచ్చాడు, ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. ఇంకా మేము తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే వాళ్ళ ఇద్దరికి వీడియోస్ అయితే తీసాను అనమాట. బావ మరదలు ఇద్దరికి సరదాగాని. ఇంకా ఆ వీడియోస్ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి తీసుకెళ్తానన్నాడు. హన్వితని అయితే రెడీ చేసేసి ఇంకా వాళ్ళ బావతో అయితే పంపించానమాట. సో పక్కనే వాళ్ళ ఇల్లు కూడా కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకిద్దరు వెళ్తా అన్నారు కదా అని చెప్పేసి తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఆల్రెడీ నేను షూట్ చేసిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియో అయితే ఎవరైనా చూడకపోతే చూడండి, షార్ట్స్లో అయితే ఉంటుంది. ఇంక ఇదిగోండి ఇద్దరు అయితే వెళ్తున్నారు. మెట్ల దగ్గరికి వరకు వెళ్ళాను అనమాట. అంటే ఎలా దిగుతారు ఏంటి కొంచెం భయం కదా, అందుకని చెప్పేసి ఇక్కడైతే నుంచున్నాను. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. పచ్చిరొయ్యలు అయితే తీసుకున్నారు. సో ఫస్ట్ అయితే బెండకాయ వేసి కర్రీ వండుదామని అనుకున్నాము. కాకపోతే మళ్ళీ తర్వాత బిర్యానీ అయితే వేసేయమన్నారు. ఇంకా 12 అయిపోయింది స్టార్ట్ చేసేసరికి, చాలా లేట్ అయిపోయింది. టిఫిన్ కూడా అలాగే లేట్గా చేశాం కదా అని చెప్పేసి బిర్యానీ అయితే లేట్గానే వేశాను. ఇంక ఇదిగోండి ఆల్రెడీ ఒక బ్యాగ్ అయితే సర్దేసి పైన పెట్టాను కదా, ఇంకా అయితే ఇవి ఇంకో బ్యాగ్ అయితే మళ్ళీ కింద వేసేసి వెళ్ళిపోయింది. ఇంక వీటిని కూడా క్లియర్ చేయాలి. అండ్ ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం అన్నీ ఫ్రై చేసేసి వాటర్ అయితే వేసాను. అండ్ అలాగే రైస్ కూడా వేసేసాను అనమాట. ఇంకా కర్రీ అది ఏమీ ప్రిపేర్ చేయకుండా ఇలా బిర్యానీ అయితే వేసేసాను. ఇంకా మూత పెట్టేస్తే కాసేపటికి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో హన్విత అక్కడికి వెళ్ళింది కదా, మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం అయితే చేసేస్తుంది అనమాట. సో ఇంక మాకు లేట్ అయినా పర్లేదు, ఇంక అందుకని చెప్పేసి లేట్గానే వేశాను.
అంటే మాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం పట్టింది ఏం చేసుకోవాలని చెప్పేసి. అందుకని చెప్పి ఇంకా లేట్గా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఆ రోజంతా కూడా కొంచెం కూల్గానే ప్రశాంతంగా అయిపోయిందనమాట సండే. ఇంక ఇదిగోండి బిర్యానీ చూసారు కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది. మీలో ఎంతమందికి పచ్చిరొయ్యల బిర్యానీ అంటే ఇష్టం అనేది కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నాకైతే కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎడిటింగ్ చేసుకున్నాను. ఒక 2-3 వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. వాటిని షెడ్యూల్ చేసేస్తే టైంకి మనం పోస్ట్ చేసేయచ్చు కదా అని చెప్పేసి వీడియోస్ అయితే ఉన్న మట్టికి నేను ఎడిట్ చేసేసాను. అండ్ ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం లేట్ అయింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితేని. ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా బిర్యానీ అయితే పెట్టుకుని తినేస్తున్నాను. ఆయన అయితే పడుకున్నారు, లేచిన తర్వాత తింటున్నారని చెప్పేసి ఫస్ట్ నేనైతే ఇక్కడ బిర్యానీ తినేస్తున్నాను. ఏదో డిఫరెంట్గా వీడియో తీద్దామని చెప్పేసి ఇలాగైతే జూమ్ ఇన్ చేసి జూమ్ అవుట్ చేసి ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. దీంతో పాటు పక్కనే థమ్స్అప్ అనేది ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజైతే నేను తీసుకురమ్మని చెప్పలేదు, ఇంకా ఇలా బిర్యానీ అయితే తినేసాను. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నేను తినేసిన తర్వాత ఆయన కూడా లేచారు. ఆయన కూడా తిన్న తర్వాత ఇంకా హనుతని తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇంక లోపు చాలా గిన్నెలు అయితే ఉన్నాయి, అవన్నీ తోమేస్తే ఇంకా ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా గిన్నెలు అయితే తోమేస్తాను అనమాట. అవి తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత హనుతని అయితే పడుకోబెట్టాలి. లేదంటే ఈవినింగ్ 5-5:30 ఆ టైంకి అయితే నిద్ర వచ్చేసి ఆ టైంలో పడుకుంటే మళ్ళీ నైట్ పడుకోవట్లేదు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇంక ఇదిగోండి గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, వీటన్నిటిని క్లీన్ చేసేస్తే అక్కడికి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈవినింగ్ వరకు మనం అయితే రెస్ట్ తీసుకోవచ్చు. ఇంక అందుకని చెప్పేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.